రాజేంద్ర ప్రసాద్ గారి ఓల్డ్ మూవీ మేడం అని ఒక మూవీ ఉండేది, మీలో చాలా మంది చూసే ఉంటారు. లైలా లైలా ఆగలేను అన్నాడే. సో గైస్, మొత్తానికి లైలా మూవీ అయితే చూసి రావడం జరిగింది. ఈ రోజులో ఇది 3వ మూవీ. సో ఇంకా మూవీ రివ్యూ విషయానికి వెళ్తే, ఫస్ట్ మూవీ స్టోరీ కాన్సెప్ట్ ఏందో చూసుకుందాం. విశ్వక్సేన్ యాజ్ సోను. సో అయితే తను ఒక బ్యూటీషియన్, బ్యూటీ పార్లర్ అయితే నడుపుతా ఉంటాడు. అయితే తనకి మంచి క్రేజ్ అయితే ఉంటది అనమాట. ఇదే ప్రాసెస్ లో హీరోయిన్ చూసి లవ్ లో కూడా పెడతాడు హీరోయిన్ ఆకాంక్ష సింగ్. బట్ అనుకోని పరిస్థితుల వల్ల విలన్ కి అండ్ విశ్వక్సేన్ కి ఇద్దరికి మధ్య క్లాష్ అయితే ఏర్పడింది. సో వీళ్ళిద్దరికి వచ్చిన ప్రాబ్లం ఏంది, ఆ ప్రాబ్లం వల్ల విశ్వక్సేన్ తప్పించుకోవడానికి లేడీ గెటప్ ఎందుకు వేసాడు, సో ఫైనల్ గా ఏం జరిగింది ఏంటి అనేది తెలియాలంటే లైలా లైలా మూవీని చూడాల్సిందే, అదనమాట మ్యాటర్. సో ఇంకా మూవీలో ఏదైనా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది కేవలం లేడీ గెటప్ లో ఉన్న విశ్వక్సేన్ మాత్రమే. యాక్చువల్లీ డైరెక్టర్ రామ్ నారాయణ్ విశ్వక్సేన్ ని లేడీ గెటప్ లో చూపించడానికి పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ప్రీవియస్లీ రాజేంద్ర ప్రసాద్ గారి ఓల్డ్ మూవీ మేడం అని ఒక మూవీ ఉండేది, మీలో చాలా మంది చూసే ఉంటారు. యాక్చువల్లీ రాజేంద్ర ప్రసాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం, నాకైతే చాలా చాలా ఇష్టం. నేను చాలాసార్లు అప్పుడప్పుడు అందులో కామెడీ సీన్స్ కూడా చూస్తూ ఉంటాను. అందులో కొన్ని సీన్స్ ఇందులో వాడారని చెప్పి కూడా అనిపించింది నాకు. ఆ మూవీకి ఈ మూవీ కంపేర్ చేయకండి, ఆ మూవీ అద్భుతంగా ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారిది. ఈ మూవీ ఆ మూవీలో 10% కూడా ఉండదు. ఇంకా నన్ను అడిగితే ఆ మూవీకి టికెట్ పెట్టుకొని వెళ్ళడం కంటే యూట్యూబ్ లో రాజేంద్ర ప్రసాద్ గారి మేడం మూవీ చూడండి, ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. సో ఇంకా మిగిలిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కి వస్తే అంతేం లేవు అక్కడ. మిగిలిన వాళ్ళకి ఎవరికి స్కోప్లు ఇవ్వాల. విశ్వక్సేన్ లేడీ గెటప్ లో అసలు ఇంకా దారుణం ఏంటంటే స్కిన్ షోస్, వల్గర్ థింగ్స్ అవన్నీ కూడా ఆ లేడీ గెటప్ లోనే చూపించారు. హీరోయిన్ తో అసలు హీరోయిన్ అవసరం లేదు ఈ మూవీకి, హీరోయిన్ కూడా విశ్వక్సేనే. చదివినమ్మా కర్మ. నాకు ఒకటి అర్థం కాదు, విశ్వక్సేన్ స్టోరీస్ అంటే కొంచెం డిఫరెంట్ గా అటెంప్ట్ చేస్తాడని చెప్పి నాకు ఒక మంచి ఫీలింగ్ ఉంది. యాక్చువల్లీ విశ్వక్సేన్ దమ్కి మూవీ ఒకటి, గామి మూవీ ఒకటి, ఈ రెండు నాకు చాలా బాగా ఇష్టం. గామి మూవీ అయితే నాకు చాలా బాగా ఇష్టం. అసలు అలాంటి సబ్జెక్టులు తీసుకున్న విశ్వక్సేన్ దీనికి ప్రీవియస్ మూవీ అది మెకానిక్ రాకీ, అసలు ఆ మూవీ ఎందుకు తీసారు? ఆ మూవీ బేసిక్ గా కాన్సెప్ట్ బాగుంటది. నిజం చెప్పాలంటే ఒక షార్ట్ ఫిలిం గా తీయాల్సిన ఆ మూవీని మూవీగా తీసి ల్యాగ్ చేసి రిలీజ్ చేశారు. దాని ముందు మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అది అట్నే ఉంటది. ఇప్పుడు ఈ మూవీ నన్ను అడిగితే అంతో ఇంతో దీనికంటే కొంచెం మెకానిక్ రాకి బెటర్ ఏమో అని అనిపించింది నాకైతే. సో మూవీ నాకు పెద్దగా ఏమనిపించట్లా, నాకైతే అసలు నచ్చలా. ఇంకా గట్టిగా మాట్లాడితే మీరైతే వెళ్ళి టికెట్ వేస్ట్ అయితే చేసుకోకండి. నాకు ఆల్రెడీ 200 బొక్క అని చెప్పి నేను ఫీల్ అయిపోతున్నాను. సో మీరు అసలు టికెట్ వేస్ట్ చేసుకోవద్దు. గట్టిగా వారం రోజులు ఓటీటీలోకి అయితే వచ్చేసిద్ది. అందులో కూడా ధైర్యం ఉంటే చూడండి. నాకైతే చిరాకు వచ్చింది, ఏంది గోల, అసలు ఎక్కడ పడితే అక్కడ డబుల్ మీనింగ్ డైలాగులు, వల్గర్ డైలాగులు వాడి పడేశారు. ఇంక ఏదో కామెడీ ఏదో రన్ అవ్వాలంటే రన్ అవ్వాలి. ఒక పెళ్లి సీక్వెన్స్ ఉంటుంది, అదే చెప్పాను కదా రాజేంద్ర ప్రసాద్ గారి మేడం మూవీలోదని, నాకు ఆ మూవీనే గుర్తొచ్చింది. బట్ ఓకే, పెళ్లి సీక్వెన్స్ వరకు నాకు కొంచెం బెటర్ గా అయితే అనిపించింది. అండ్ సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ కూడా ఉంటాడు ఇందులో, తంది కూడా కొంచెం బెటర్ గానే అనిపించింది. అసలు ఇంకా మిగిలిన అసలు ఆ హీరోయిన్ ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్ళిపోయిద్దో కూడా అర్థం కాదు. ఇంకా అమ్మాయి గురించి మాట్లాడే సాహసం అయితే నేను చేయను. సో ఇంకా ఏం చెప్పమంటారు, ఇంకా ఎన్ని చెప్పినా ఇంకా టైం వేస్ట్, మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఒకటే చెప్తాను, మూవీ అయితే థియేటర్కి వెళ్ళి వాచ్ చేసే అంత రేంజ్ మూవీ కాదు. లేదు మీరు చూడాలి అనుకుంటే మీ కర్మ, ఏం చేయలేము. దీనికంటే బెటర్ నేను కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ పర్లేదు, అంతేమో అనిపించలేదు నాకు. మార్వెల్ నుంచి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదన్నా, కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఆ మూవీ చాలా బెటర్ అనిపించింది. సో ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే ఆ మూవీకి అయితే వెళ్ళండి. ఎందుకంటే క్లైమాక్స్ ఫైట్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్ కైనా ఆ మూవీకి వెళ్ళొచ్చు. ఇందులో నాకు ఏమనిపించలేదు. సో డోంట్ వేస్ట్ యువర్ మనీ, అది మ్యాటర్. ఇది లైలా మూవీ రివ్యూ అయితే. సో ఈ మూవీ ఒకవేళ మీరు చూసుంటే బై మిస్టేక్ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి,
ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. సీ యూ. బాయ్.